నమస్కారం. విశాఖ పోలీస్ కమిషనర్ గారికి. కమిషనర్ గారు, ఇప్పటికి మీకు చేసిన వీడియోలో ఇది 3వ వీడియో. నేను ట్రాఫిక్ గురించే మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. నిన్న కూడా యథాప్రకారంగా నేను వాకింగ్కి వెళ్ళడం జరిగింది. మన కొత్త రోడ్ నుంచి కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి జగదాంబ దాకా. ఫస్ట్ టైము మన జగదాంబ సెంటర్ అంటే పెట్రోల్ బంక్ ఉంటుంది కదండి, లేపాక్షి కేజెచ్ డౌన్, అక్కడ ఒక 2 పోలీస్ వారిని నేను చూడటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు అలా జరగలేదు. ఉన్న వాళ్ళు అక్కడక్కడ కూర్చునేవారు జరిగింది. కానీ 2 పోలీసులతోటి ఇప్పుడు అది జరగదండి. ఎందుకంటే ఇది పండగ సీజన్. ఇంకా సంక్రాంతి దాకా ఎలా ఉంటుందంటే ఆ ఏరియా రోడ్లు ఇంకా అసలు బీభత్సం అన్నమాట. అటువంటి టైంలో కనీసం ఒక 10 మందినైనా పెట్టాలండి కమిషనర్ గారు. అలాగే నేను ఇంకో రిక్వెస్ట్ కూడా మీకు చేశాను. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర సిగ్నల్ లైట్స్ కంపల్సరీగా ఏర్పాటు చేయండి. అది చాలా చాలా యూస్ఫుల్. ట్రాఫిక్ వాళ్ళు ఏదైనా బందోబస్తులో ఉన్నా ఏదైనా విఐపీలు వచ్చినప్పుడు ట్రాఫిక్ లైట్స్ ఏంటంటే చాలా మట్టి సిగ్నల్స్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తాయి. ఆ లైట్స్ ఆన్ చేసి ఉంచితే. నిన్న నేను గ్రహించింది ఏంటంటేనండి, అంత బిజీలో కూడా రాంగ్ రూట్ 1 వే అటు ఇటు వచ్చేస్తున్నారు. ఈవెన్ కార్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారండి. నిన్న ఒక వ్యక్తి అంత బిజీలో కూడా జిగ్జాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతను ఫోటో తీద్దామంటే కూడా నాకు చిక్కలేదు. వాడు ఇంత ఘోరంగా వీళ్ళు ఉన్నారు అంటే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏంటంటే మన ఒక సీనియర్ మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, పోలీస్ వాళ్ళ భయం లేకుండా పోయిందండి ప్రజలకి, ముఖ్యంగా ఈ లేబర్ వాళ్ళకి చాలా అసలు భయం అనేది పోయింది. ఏమని అంటే ఇగో వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా, ఆ పార్టీ తాలూకా ఈ పార్టీ తాలూకా అని చెప్పడం ఇలాగా ఏంటంటే శోచనీయం అండి. మరి మనం ఏం చేస్తాం? దాని మీద శ్రద్ధ తీసుకోవాల్సింది, దాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సింది ఎవరు అంటే పోలీస్ శాఖ తప్ప. ఇంకా మీలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం కదండి అన్నారు. అలాగే చూడండి కమిషనర్ గారు, ఇవాళ ట్రాఫిక్ పద్మవ్యూహంలో కలెక్టర్, ఘాట్ రోడ్లో గంట సేపు నిలిచిపోయిన వాహనం, తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. చూశారు కదా, ఇగోండి. వాళ్ళు నా మాట కాదండి, ఇది వాళ్ళ మీడియాలో పడింది, ప్రింట్ మీడియాలో. అంటే ప్రోటోకాల్స్ లేకుండా ఒక కలెక్టర్ గారు వెళ్ళటం వల్ల ఆయనకి తెలిసింది. అలాగే కమిషనర్ గారు, మీరు కూడా ప్రోటోకాల్ లేకుండా వెళ్ళండి, మీకు తెలుస్తుంది ఎలా ఉందో. ఎందుకంటే మీరు వస్తున్నారు, మీరు ఆఫీస్కి వెళ్తున్నారు మీ బంగ్లా నుంచి అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ పోలీస్ సిబ్బంది ఉండి ట్రాఫిక్ క్లియర్ చేసేస్తుంటారు. అలాగే మినిస్టర్స్ వచ్చినా, తర్వాత ఇలాగ విఐపీలు వచ్చినా, సీఎం వచ్చినా బందోబస్తు మూసేస్తారు. ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళు, జమ్మని దేవుడి కన్నా ముందు వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ సామాన్య ప్రజలుకి కష్టాలు మరి ఎవరికి చెప్పుకుంటారండి? సామాన్య ప్రజలకి ఏం ప్రోటోకాల్ ఉండదు, సామాన్య ప్రజలకి ఏమీ ఇటువంటి ఇది ఉండదు. అందరూ ఒకటే కదా ప్రజాస్వామ్యంలో, సెక్యులర్ కంట్రీ కదా ఇది, ప్రజాస్వామ్య దేశం ఇది. చూడండి ఎన్నో కంట్రీస్లో అసలు ప్రజలు ఈ పెద్ద రాజులు గీజులు అందరూ ఒకే దీంట్లో వెళ్ళిపోతారు, అసలు ఎవరు పట్టించుకోరు. ఇక్కడే మనకి విపరీతం. ఈవెన్ ఎమ్మెల్యే వెళ్ళిన ప్రోటోకాల్ ఏంటండి బాబు? ఎమ్మెల్యే వెళ్తే ప్రోటోకాల్ ఏంటండి నాకు తెలియగలుగుతాను. ట్రాఫిక్ అది చేసేసి ఇది చేసేసి ఇంకా నయం కార్పొరేటర్ కూడా అలాగే అయిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది చాలా ఘోరమండి. ఇది రాజకీయ నాయకుల వల్ల మొత్తం చెప్పాలి అంటే సర్వనాశనం అయిపోతుంది వ్యవస్థ. ఈ మధ్యన నేను ఒక కంట్రీ వెళ్ళాను, ఒక 3 నెలల క్రితం. దర్శనానికి ఒక టాప్ మోస్ట్ విఐపి ఒక్క పోలీసు వాడు పక్కన ఉన్నాడండి, అంతే. అక్కడ ఎవరు పట్టించుకోలేదు. అలా సింపుల్గా ఆయన కారు దిగారు, వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. అదే ప్రజల్లో కిక్కిరిసిపోయి ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ప్రజలు. అందులోంచి పాప ఆయన అలా దూరి వెళ్ళిపోయి చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. అదే ఇక్కడ అయితే ఒక ఎమ్మెల్యే కనక మహాలక్ష్మి గుడికి వస్తే మొత్తం ట్రాఫిక్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బంద్. భక్తుల కష్టాలు భక్తులు వదిలేస్తారు. ఏంటండి ఇది?
ఏదైనా సరే ప్రజల్లో మార్పు రావాలి కమిషనర్ గారు. ప్రజల్లో మార్పు రానంతసేపు ఎవడో ఏం చేయలేరు. పాపం మీరు మట్టుకు ఎంత చేస్తారులేండి. మీకేముంది, మీరేమైనా అటు ఇటు చేశారనుకోండి, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు, లేకపోతే లూప్ లైన్లో పడేస్తారు. ఈ మన భారతదేశంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం అదే. రాజకీయ నాయకుల మాట వినలేదా? అధికారంలో ఉండే రాజకీయ నాయకుల మాట అంతే, డిస్మిస్ ఆర్ సస్పెండ్ ఆర్ లూప్ లైన్, లేకపోతే ఏదో ఒక వాళ్ళ మీద ఆ భాండం వేసేసి వాళ్ళని సైడ్ చేసేస్తారు. ఇంక ఇలా ఉంటే ఇంకా ఎక్కడ బాగు చేయగలమండి? అయినా నాకు అందరూ అంటున్నారు, ఎందుకు డాక్టర్ గారు మీరు అనవసరంగా చెడ్డ అవుతున్నారు చెప్పి మీ లిమిట్స్లో మీరు ఉండండి అంటే, లిమిట్స్లో అంటే ఒక దేశ పౌరుడిగా, ఒక సీనియర్ సిటిజన్గా చూస్తూ ఉండలేం కదండి. అదిగా ట్రాఫిక్లో ఇంతకాలం మనం ఎంతో సర్వీస్ చేసాం. మనం ఎంతోమంది పెద్ద పెద్ద కమిషనర్ల దగ్గర, డీజీల దగ్గర ఎన్నో ప్రశంసలు పొందాం మనం. అటువంటి టైంలో చూస్తూ వదిలేలేం కదా. కనీసం ఈ పండగ సీజన్లో అయినా పోలీసు వారు వారి డ్యూటీని సక్రమంగా చేస్తే ప్రజలు కష్టాల నుంచి బయటపడతారండి. చెప్పలేం కదా కమిషనర్ గారు, ఎప్పుడు ఏ యాక్సిడెంట్ జరిగినా ఏం ఇదైనా ఎవరండి బాధ్యత? కానీ మనకి పాపం వెంటాడుతుందండి. అది ఏదైనా జరగరాంది జరిగిందనుకోండి, ఆ పాపం మనల్ని వదలదు, వెంటాడుతుంది, ఏదో ఒక రూపంలో వచ్చి తగులుతుంది మనకి. మనం జీతం తీసుకుంటున్నాం కదా, మనకేంటి అలా పోతే ప్రజలు అనేది ఉండకూడదు ఎవరికైనా సరే. అది ఏ వృత్తిలో ఎవరైనా సరే అది ఉండకూడదు. మన సాయశక్తులలో మనం కృషి చేయాలి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, తన ప్రాణం, అతను ఒక రోగి వస్తే ప్రాణం నిలబడడానికి ఎంతో కృషి చేస్తాడు. ఇంట్లో ఫ్యామిలీని కూడా వదిలేసి కృషి చేస్తారు. ఎంతోమంది డాక్టర్లు నేను చూశాను అలాగా. కొన్ని సర్జరీలు ఉంటే గంటల తరబడి చేస్తారు పాపం వాళ్ళు అలా నుంచొని, తిండి ఏమీ లేకుండా. మరి అది ఏంటండి? అది సేవ అన్నమాట. డబ్బులు తీసుకుంటారు, అది వేరే పక్కన పెట్టండి. ఇప్పుడు డబ్బులు తీసుకోండి, ఫ్రీ సర్వీస్ ఎవరు చేయాలి? అందరూ దేవదూతలు కాదు కదా. ఇది భారతదేశం, కష్టే పలి. అంచేత ఏంటంటే తప్పుగా భావించకుండా నా మాటల్ని ఆ లేపాక్షి దగ్గర, అదే ఆ పెట్రోల్ బంక్ ఓపీ గేట్ డౌన్ కేజీహెచ్, అక్కడ సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేస్తారని ఈ పండగ సీజన్లో అయిన పోలీసుల్ని, పూనా మార్కెట్ దగ్గర కూడా నిన్న చూశానండి. అసలు 0,0,0,0 అంత ఘోరంగా ఉన్నారండి. అది కాకుండా మెయిన్ కమిషనర్ గారు, ఈ తోపుడు బళ్ళోళ్ళు, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, వీళ్ళు రోడ్లు పూర్తిగా ఆక్రమించేసి ఇటు పాదాచారులు కూడా దారి లేకుండా చేసేస్తున్నారు. దానికి తోడేమో రోడ్ల మీద బళ్ళు అడ్డంగా పెట్టేయడం, కార్లు అడ్డంగా పెట్టేయడం. అరే నిన్న చూశానండి, వాచ్ హౌస్ దగ్గర కార్లు 4 ఆపేసి ఉన్నాయండి. దసపల్లా అదే గేట్ ఉంటుంది కదా, ఎన్ గేట్, అటు ఇటు మధ్యలో ఆపేసి కూర్చొని వాళ్ళు షాపింగ్ వెళ్ళారులా ఉంది వాళ్ళ తాలూకోళ్ళు. వీళ్ళు రోడ్డు మీద అంత బిజీ ట్రాఫిక్లో ఎవరిని పిలిచి చెప్దాం అనుకున్నాను, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. దూరంగా ఒక ఎస్ఐ నుంచొని ఉన్నారు, పాప ఆయన సెల్ చూసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఆయన రీల్స్ చూసుకుంటున్నారు, లేకపోతే ఆయన ఫోన్లో మాట్లాడి నాకు తెలీదు. ఇంకెవరు చెప్తామండి, ఎవరు చెప్పలేము. అరణ్య రోదనే అయిపోయింది. మా విశాఖ ఆర్కే బీచ్ సముద్ర మహా రోదనలాగా అయిపోయింది. చూడండి, ఇంత పీక్ అవర్స్లో, అంటే ఆ టైం ఎంత అంటే 6:30 అయిందండి. ఆ టైంలో అలాగా కార్లు ఆపేసి ఉన్నారు అంటే అది మరి ఎవరి నిర్లక్ష్యం అండి? అది ఒకటి, ఆ ప్రజలకి బుద్ధి లేదు, అలా ఆపేవాళ్ళకి అంతకన్నా బుద్ధి లేదు. కానీ దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరిదండి? మన ట్రాఫిక్ పోలీస్ వారిది. మరి వాళ్ళు కూడా చూడాలి కదా. ఫైన్ వేయాలి ఆన్ ది స్పాట్, వీళ్ళకి ఆన్ ది స్పాట్ వార్నింగ్ ఇవ్వాలి, వీళ్ళకి ఆన్ ది స్పాట్ పబ్లిక్లో వాళ్ళు ఇన్సల్ట్ అయ్యేటట్టు చేయాలి. అప్పుడు కానీ దారికి రారండి ప్రజలు. మూర్ఖులైపోయారు ఈ ప్రజలు కూడా చాలామంది. లాతోంక భూత్ బాతోన్స్ నహీ మాంతా అన్నట్టుగా. మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ కూడా కమిషనర్ గారు, మరి నా వీడియోలు మీకు మీ సిబ్బంది పెడుతున్నారో లేదో సిపి వాట్సాప్లో నేను పెడుతున్నాను. అలాగే మీ ఏడీసీపీ గారు పంపిస్తున్నాను, నాకు తెలిసిన 2-3 సిఐలకు పంపిస్తున్నాను. మరి చూస్తున్నారు, మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలీదు. దయవుంచి మళ్ళీ చెప్తున్నాను, ఈ సిపి వాట్సాప్ సిబ్బందికి కమిషనర్ గారు నోటీస్ తీసుకెళ్ళండి. పబ్లిక్ కోసం పుణ్యం 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 అది దక్కుతుంది. అది మనల్ని, మన పిల్లల్ని కాపాడుతుందండి. పుణ్యం ఊరికనే పోదు, పాపం ఊరికనే వదలదు. ఓకే, నమస్కారం. గాడ్ బ్లెస్ అస్ ఆల్.